డిబేట్. అమరావతికి మళ్ళీ మహర్దశ పట్టబోతోంది. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతాన్ని రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసి అక్కడ రైతులను ఒప్పించి మెప్పించి దాదాపు 33,000 ఎకరాల భూములని భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి సమీకరించి రైతుల త్యాగాలతో అక్కడ రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించడం, అక్కడ చాలా వేగంగా పనులు జరగడం ఇవన్నీ తెలిసిందే. అప్పట్లో ఆ ప్రాంతం అంతా ఎంత స్పీడ్గా డెవలప్ అయిందో, ఎంత స్పీడ్గా అక్కడ రైతుల భూములకు ధరలు వచ్చాయో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ధరలు పెరగడం ఇదంతా మనం చూసాం. అక్కడ ఆ ప్రాంత ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉండిన రోజులు అవి. రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల ప్రజలు కూడా కొత్త రాష్ట్రం కొత్త రాజధానితో మనకి కొత్త జీవితాలు రాబోతున్నాయని ఆశించిన రోజులు అవి. సరే, కర్మ కాలిపోయి వాళ్ళ రాష్ట్రం ప్రజల కర్మ కాలిపోయి 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అమరావతి రాజధానిని నిలువున చంపేసి 3 ముక్కలాట మొదలెట్టి సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, రాజధాని సర్వనాశనం చేసి 5 ఏళ్ల పాటు అసలు రాజధాని లేని ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన గనుడుగా చరిత్రకెక్కాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ భూగోళం మొత్తంలో, నేను చాలాసార్లు చెప్పాను, ఈ భూగోళం మొత్తం మీద కూడా రాజధాని అంటూ లేని ఒక ప్రాంతాన్ని, అది రాష్ట్రమా, దేశమా, ఒక గ్రామమా, ఏదైనా కానివ్వండి, రాజధాని లేని ఒక ప్రాంతాన్ని పరిపాలించిన ఒక పాలకుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. అంత హీనమైన చరిత్ర ఎవరికి ఉండకూడదు. సరే, అది ఒక బ్యాడ్ డేస్, బ్లాక్ డేస్, బ్యాడ్ డేస్, అది దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది అయిపోయింది. సరే, ప్రజలు రియలైజ్ అయ్యారు, అన్ని రకాలుగా రియలైజ్ అయ్యారు, ఒక రకంగా కాదు. రియలైజ్ అయ్యి మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసేసి కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. వచ్చిన దగ్గర నుంచి అమరావతి పరిస్థితి ఏంటి, ఎప్పుడు మొదలెట్టే అవకాశం ఉంది, పనులు ఎప్పుడు మొదలెడతారు, మళ్ళీ ఎప్పుడు దీనికి ఆ మహర్దశ వస్తుందని చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. 1000 కళ్ళతో కాదు, ఒక రకం చెప్పాలంటే 5 కోట్ల కళ్ళతో, 5 కోట్లు కాదు, 5 కోట్ల మంది అంటే 10 కోట్ల కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో వచ్చి రాగానే అమరావతిలో పర్యటించడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు పర్యటించడం, సిచ్యువేషన్ ఎలా ఉందో చూసి అక్కడంతా పెరిగిపోయిన కంపతుమ్మలు ఇవన్నీ క్లీన్ చేయకపోతే ఈ పనులు సాగవు, పనులు మొదలు పెట్టలేమని అప్పటికప్పుడే బడ్జెట్ రిలీజ్ చేసి 36 కోట్లు సుమారుగా ఇచ్చి 100 పొక్లైన్లతో ఆ కంపెనీ తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అది నడుస్తోంది, స్పీడ్గా నడుస్తోంది. ఇవాళే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు, డిసెంబర్ మొదటి వారంలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు ఎక్కడైతే అయిపోయినాయో వాటిని మళ్ళీ కంటిన్యూ చేయడంతో పాటు ఇంకా ఎక్కడెక్కడైతే కొత్త నిర్మాణాలు చేయాలి వీటన్నిటికి సంబంధించిన పనులన్నీ చేయబోతున్నాం. ఫస్ట్ వీక్ నుంచి చాలా వేగంగా ఈ పనులు మొదలవబోతున్నాయని చెప్పి మంత్రి నారాయణ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దానికి సంబంధించిన పనులు మొదలుపెట్టారు. అయితే నిజానికి అప్పుడు 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆనాడు అమరావతి పనుల కోసం 46,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణానికి అన్ని పనులు, అన్ని భవనాలు, ఎవ్రీథింగ్, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, వాటర్, అన్ని ఎవ్రీథింగ్, పార్కులు నిర్మాణం, కొన్ని స్మారక వనాలు కావచ్చు, అంటే అంబేద్కర్ స్మృతి వనం లాంటి కొన్ని అటువంటివి కూడా అన్నీ కలిపి దాదాపు 46,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. జర్మన్ నుంచి ఫాస్టర్ అని ఒక డిజైన్ అని పిలిచి, నార్మన్ ఫాస్టర్ ఆయన డిజైన్ అని పిలిచి చాలా భవనాలకి డిజైన్లు కూడా చేయించారు. ప్రెస్టీజియస్ రాజధానిగా చేయాలి, ఒక అద్భుతమైన నగరంగా మనం చేసుకోవాలని. కానీ అన్ని ఆశలు గంగలో కలిపేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. సరే, మళ్ళీ ఇప్పుడు మొదలెడుతూ ఈ కంప క్లియరెన్స్ అంతా నడుస్తుంది. దాదాపు 50% కంప క్లియరెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనే దాని మీద కొంత ఉత్కంఠ ఉంది. ఈసారి బడ్జెట్ పెరిగింది. చేసిన పాపాలకి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన నిర్లక్ష్యానికి ఫలితం ఏంటంటే 46,000 కోట్ల రూపాయల
అంచనాలు కాస్త 60,000 కోట్లు పెరిగాయి. రేట్లు పెరిగిపోతుంటాయి. ఇలాగే ఉంటుంది. ఎవరో చేసిన తప్పులకి ప్రజలు అనుభవించాలి ఈ భారాన్ని. అప్పటి నుంచి అదే కంటిన్యూటీ అయ్యి ఉంటే ఆ 46,000 కోట్ల రూపాయలతో రాజధాని వాళ్ళ కళ్ళ ముందు ఉండేది. ఇప్పుడు 60 కోట్ల రూపాయలకి బడ్జెట్ పెరిగింది. మరి ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది రాజధాని నిర్మాణంతో పాటు ఇంకా ఎలాంటి అభివృద్ధి నమూనాలని ప్రభుత్వం నిర్దేశిస్తోంది, ఎలాంటి ప్రణాళికల్ని తయారు చేస్తోంది, రాజధానితో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఎందుకంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి కూడా జరగాలనేది ఒక ఇది ఉంది కాబట్టి ఆ పేరు చెప్పే కదా మన జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచారు దాన్ని. సో అందువల్ల ఇతర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కూడా ఎలాంటి ప్రణాళికలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అనే చాలా కీలకమైన అంశాలు మనం చర్చిద్దాం. చర్చలో మనతో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే పువ్వాడ సుధాకర్ గారు, అమరావతి జేఏసీ చైర్మన్ సుధాకర్ గారు, అండ్ పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభిరామ్ గారు నమస్కారం. నమస్కారం వికే గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమరావతి పనులు మళ్ళీ ప్రారంభించడానికి, ఆగిపోయిన అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు సుధాకర్ గారికి, బాలకోటయ్య గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతిని ఒక శ్మశానంగా, ఒక పనికిరాని ముంపు ప్రదేశంగా, ఒక బీడు భూమిగా రకరకాలుగా దానిని మార్చే ప్రయత్నాలు చేసేసింది. బలవంతంగా కృష్ణా బ్యారేజీ గేట్లు ఎత్తకుండా ఆ ప్రాంతాన్ని ముంచేసే ప్రయత్నం కూడా చేసింది. వాళ్ళు ఆ ప్రాంతాన్ని నాశనం చేయడం కోసం చెయ్యనటువంటి ప్రయత్నం లేదు. కానీ ఆ భగవంతుని ఆశీస్సులతో, కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో అమరావతి రాజధాని అవన్నీ తట్టుకుంది. ప్రజా రాజధాని అమరావతి, అక్కడ రైతన్నలు చేసినటువంటి ఉద్యమం, అది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే నిలిచిపోయేటటువంటి అతి గొప్ప ఉద్యమం. సో రైతన్నల ఉద్యమం, ప్రజలందరి ఆకాంక్ష, దేవుని ఆశీస్సులతో మనం ఆ ప్రాంతాన్ని కాపాడుకోగలిగాం. మళ్ళీ ఇప్పుడు ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి సర్కార్, ప్రజాప్రభుత్వం మళ్ళీ అక్కడ పనులని తిరిగి ప్రారంభించాలి. అన్ని ప్రాంతాల ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగానే అక్కడ పనులు చేయాలని ఆ విధంగా శ్రీకారం చుట్టడం. మొన్న బడ్జెట్లో మనం చూసాం వికే గారు, 15,000 కోట్ల రూపాయలు మరి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కేటాయింపులు చేయటం. నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో ఒక రకంగానే గ్రాంట్గానే మీరు దీనిని పరిగణించవచ్చు అని చెప్పి ఆవిడ కూడా చెప్పడం జరిగింది. మరి 2 రోజుల క్రితమే ప్రపంచ బ్యాంకు, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడిబి, ఈ 2 బ్యాంకుల ప్రతినిధులు వచ్చి అమరావతి రాజధాని ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు. సిఆర్డీ అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో సమావేశమయ్యారు. అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ డిపిఆర్స్ అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అతి త్వరలోనే మరి ఆ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ అవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా చాలా వేగంగా మళ్ళీ అమరావతి రాజధాని నిర్మాణాన్ని పట్టాలెక్కించడానికి అన్ని రకాలుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకి అడుగులు వేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయాలి, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. గతంలో కూడా మేము ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాన్ని సంపాదిస్తే 2019లో జగన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మాకు ఆ డబ్బులు కూడా అక్కర్లేదు, ఆ లోన్ అక్కర్లేదని చెప్పి వెనక్కి తిప్పి పంపించినటువంటి ఉదంతం కేంద్ర ప్రభుత్వం కూడా. చిన్న ఇంట్రప్షన్, వాళ్ళ అధికారంలోకి వచ్చినాక లోన్ వద్దని వెనక్కి పంపడం అదొకటి. అసలు మీరు అధికారంలో ఉండగానే వరల్డ్ బ్యాంక్కి లెటర్లు రాశారు దీనికి లోన్ ఇవ్వద్దని. ఎస్ యువర్ రైట్, ఆ దిక్కుమాలిన పని కూడా చేశారు. సో అట్లా అవన్నీ ఛేదించుకుని ముందుకొచ్చాం. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా మళ్ళీ సరిచేస్తా ఉన్నాం వికే గారు. అమరావతి రాజధానికి సంబంధించి
ఇక్కడ 2-3 విషయాలు చెప్పాలి. గతంలో క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆ రోజున మాస్టర్ ప్లాన్ రూపొందిస్తే దానిని గత ప్రభుత్వం 54 స్క్వేర్ కిలోమీటర్స్కి తగ్గించేసింది. 217ని 54కి తగ్గించింది. మళ్ళీ దాన్ని యథాస్థితికి తీసుకురావడానికి మన సిఆర్డిఏ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిఆర్డిఏ పరిధి గతంలో 8,352 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే చదరపు కిలోమీటర్లు ఉంటే దానిని 6,900కి తగ్గించేసింది. మళ్ళీ దానిని కూడా రివైజ్ చేస్తుంది ప్రభుత్వం. ఆ రకంగా కూడా నిర్ణయాలు తీసుకుంది. అంతేకాకుండా సిఆర్డిఏలో పనిచేసేటటువంటి సిబ్బంది గతంలో దాదాపుగా 800 మంది సిబ్బంది ఉంటే దానిని కాస్త 250కి తగ్గించేశారు. మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్కి మళ్ళీ ఆ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఈ భవనాలు ఏవైతే సగంలో నిలిచిపోయాయో ఇప్పుడు సెక్రటేరియట్ టవర్స్ కానివ్వండి, హైకోర్టుకి కానీ ఇవన్నీ కూడా ఫౌండేషన్స్ అన్ని కూడా పూర్తయిపోయాయి. కానీ వాటిని చెరువులుగా మార్చేశారు. అక్కడికి వెళితే ఆ ఫౌండేషన్ కనపట్ల అన్ని చెరువులు కనపడతా ఉన్నాయి. సో వాటి యొక్క స్ట్రెంగ్త్ మళ్ళీ అసెస్మెంట్ కోసం ఐఐటి నిపుణుల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి పిలవటం, ఐఐటి నిపుణులందరూ కూడా వచ్చి వాటిని చెక్ చేసి వారు కూడా రిపోర్ట్స్ ఇవ్వటం, ఆ కార్యక్రమం కూడా పూర్తయింది. అంతేకాకుండా 23,429 ఎకరాల్లో 23,429 ఎకరాలలో ఒక అడవిని పెంచారు సార్. వీళ్ళు రాజధాని నిర్మించలేదు కానీ ఒక అడవిని పెంచారు. 23,400 ఎకరాల్లో అడవి. ఇప్పుడు ఆ అడవి అంతా కూడా క్లియర్ చేయాలి కదండి. ఇప్పుడు అడవి మనం మళ్ళీ అక్కడ రోడ్లు వేయాలన్నా భవనాలు నిర్మించాలన్నా ఆ 23,500 ఎకరాల అడవిని క్లియర్ చేయాలి. కాబట్టి ఆ జంగిల్ క్లియరెన్స్కి 36.5 కోట్ల రూపాయలు కేటాయించి ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఈ కనెక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేసే విధంగా నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి రోడ్ కనెక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేయడానికి NH16తో ఏదైతే గతంలో సీడ్ యాక్సిస్ రోడ్ కనెక్టివిటీ ఉందో అంతేకాకుండా అది కాకుండా ఇంకా 4 ప్రధానమైనటువంటి రోడ్స్ నేషనల్ హైవేస్ తో లింక్ చేస్తూ E5, E11, E13, E15 ఈ రోడ్స్ లింకేజ్ కి దానికి ఒప్పించడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ అయితే ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ కేంద్ర ప్రభుత్వం చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పించారండి. అంటే ఇవన్నీ ఓకే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 60,000 కోట్ల రూపాయలతో చేయాల్సి వస్తుందని చెప్పారు నారాయణ గారు. నిధుల సమీకరణ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొన్న ఏదో 15,000 కోట్లు ఇస్తాన్నారు. సరే అది అప్పా సొప్ప ఏదో మొత్తం మీద వాళ్ళు భరిస్తారు. ఇంకా చాలా కావాలి కదా, అది ఎట్లా? అంటే ఇక్కడ మీరు అడిగిన మంచి ప్రశ్న అడిగారు. బేసిక్ గా ఇవాళ గవర్నమెంట్ కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే ప్రధానమైనటువంటి బిల్డింగ్స్, అది ఇందాక నేను చెప్పినట్టు హైకోర్టు కానీ కొత్త అసెంబ్లీ కానివ్వండి, సెక్రటేరియట్ టవర్స్ కానివ్వండి, ఇవన్నీ చేయడానికి గతంలో ఉన్నటువంటి ఎస్టిమేట్ అరౌండ్ 14,000 కోట్ల రూపాయలు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి చేసినటువంటి ఎస్టిమేట్స్ కొంత ఎస్కలేట్ అయినా కూడా ఇప్పుడు ఏదైతే మనకి ఫండ్స్ ప్రపంచ బ్యాంక్ నుంచి వాటి నుంచి వస్తున్నాయో దాన్ని మనం సమీకరించుకోవచ్చు. అదేవిధంగా ఈ రోడ్స్ కి సంబంధించి డిఫరెంట్ మినిస్ట్రీస్ ఇప్పుడు మొత్తంగా కూడా గ్రాంట్ గానే కాకుండా వేరియస్ మినిస్ట్రీస్ నుంచి కూడా ఫండ్స్ మేము తీసుకొస్తూ ఉన్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్. అమరావతి రాజధాని అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్. మనకి హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. అమరావతి రైతులు దాదాపుగా 34,000 ఎకరాలు కేవలం 58 రోజుల్లో లెస్ దాన్ 60 డేస్ లో ఏదైతే ఇచ్చారో దానిలో వాల్యుబుల్ ల్యాండ్ బ్యాంక్ మన దగ్గర ఉంది. సో దాన్ని ఉపయోగించి కూడా మనం ఫండ్స్ రేజ్ చేయొచ్చు. గతంలో అమరావతి బాండ్స్ ద్వారా కొంత మనం ఫండ్స్ రేజ్ చేసాం. ఇట్లా వేరియస్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ట్యాప్ చేస్తూ అంటే రాష్ట్ర బడ్జెట్ పైన ఎక్కువగా భారం పడకుండానే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ఆధారంగా కానివ్వండి, వేరియస్ మినిస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ 10 లక్షల కోట్ల అప్పు మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన ఉంది కాబట్టి మళ్ళీ అదనంగా భారం పడకుండా కూడా అవన్నీ కూడా వర్కౌట్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 2.5 సంవత్సరాల కాలంలోనే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా పూర్తి చేస్తాం. కోర్ క్యాపిటల్ ఏరియా మళ్ళీ సింగపూర్ గవర్నమెంట్ గతంలో వాళ్ళ ఒప్పందం ఏదైతే చేసుకున్నారో దాన్ని కూడా రివైవ్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. పట్టాభి గారు ఒక్క నిమిషం. పట్టాభి గారు, సుధాకర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సుధాకర్ గారు, ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది డిసెంబర్ మొదటి వారం నుంచి అమరావతి నిర్మాణం మళ్ళీ ప్రారంభం అవుతుంది, చాలా వేగంగా చేస్తాము, 4 ఏళ్లలో
పూర్తి స్థాయి నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పేసి 4 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుంది కూడా ఒక షెడ్యూల్ ప్రకటించారు. సో మీరేమనుకుంటున్నారు? మీరంతా త్యాగం చేసిన భూములు అవి, ఎంతో హోప్తో ఎంతో ఆశతో ఇచ్చిన ఇది కదా. సో ఇక దాని భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది, వేగంగా పూర్తవుతుందని అనుకుంటున్నారా? ఎందుకంటే గతంలో జరిగిన కొంత జాప్యం వల్లనే జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని నాశనం చేసే అవకాశం వచ్చింది. అదే అప్పుడే కొంత స్పీడ్గా చేసి ఉంటే అతను ఆ పని చేసి ఉండేవాడు కాదేమో అనేది కొంతమంది అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు? జేఏసీగా కానీ, లేకపోతే మీ మహిళా రైతులు కానీ, లేకపోతే ఇతర అన్ని వర్గాల ప్రజలు కానీ? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకను ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు పట్టాభి గారు, అదేవిధంగా బాలకోటయ్య అన్న గారికి, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు ముందుగా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక శుభ పరిణామం అంటే ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టుగా ఓపెనింగ్ రిమార్క్స్లో చీకటి కాలం అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2019 నుంచి 2024 5 సంవత్సరాల చీకటి కాలం ఒక రకంగా చరిత్రలో గుర్తించదగినటువంటి చీకటి రోజులు. ఆ రోజులన్నీ పోయినాయి. అమరావతి రాజధాని అందరూ కూడా ప్రజలందరూ సహకారంతో అమరావతి ఉద్యమం 1631 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగి ఈ యొక్క ఏదైతే ఒక విజయం సాధించే విధంగా ప్రజలందరిలో ఆ స్ఫూర్తిని నింపి అనేక సమస్యలతో పాటుగా అమరావతి ప్రధాన సమస్యగా ఈ యొక్క రాజధానిని కాపాడుకోవటం, కొత్తగా కూటమి ప్రభుత్వాన్ని తిరుగులేని మెజారిటీతో గెలిపించుకోవటం, ఎవరైతే ఈ అమరావతికి నష్టం చేశారో, ఈ రాష్ట్రానికి నష్టం చేశారో వారికి కేవలం అసలు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఏకపక్షంగా తీర్పు రావడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం జరిగింది. ఆ శుభ పరిణామం తర్వాత తిరిగి అమరావతిని మనం రాజధానిగా కొనసాగించుకుందాం. ఏదైతే గతంలో నిర్ణయించిన విధానంగా 217 స్క్వేర్ కిలోమీటర్స్తోనే రాజధాని నిర్మించుకుందాం. గతంలో మాస్టర్ ప్రణాళికనికి అనుగుణంగానే రాజధాని నిర్మించబడుతుంది అనేది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించడం, ఇది రైతు సోదరులకి, భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. తర్వాత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహక మూలంగా అంటే పనులు చేయకపోవటమే కాదు అనేక రూపాల్లో నష్టం కలిగించే ఆ నష్టంలో ప్రధానమైనటువంటిది ఇందాక మీరు చెప్పినట్టు 46,000 కోట్ల రూపాయలతో ముగించేటువంటి అమరావతి రాజధాని మొదటి దశ పనులు ఈ రోజు అంచనాలు పెరిగి 60 కోట్ల రూపాయలైనవి. అంటే సుమారుగా 14,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం తన యొక్క అహంకారపూరితమైన రాజకీయ ప్రేరేపితమైన కక్షకు బలి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులను ఏర్పాటు చేశారు. ఏ డిపార్ట్మెంట్లో చూసినా కనీసం 100 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి. సిఆర్డిఏలో కౌలు ఇద్దామని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే రైతులకు వార్షిక కౌలు, అదేవిధంగా అసైన్డ్ రైతులకి గత 5 సంవత్సరాలుగా ఇవ్వనటువంటి కౌలును చెల్లించుదామని చూస్తే 1 రూపాయి కూడా సిఆర్డిఏలో లేదు. అయినప్పటికీ కూడా ఇందాక చెప్పినట్టు 23,429 ఎకరాల అడవిని ముందు తొలగించాలి, అమరావతి వాస్తవ రూపాన్ని ప్రజలకు చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో 36 కోట్ల రూపాయలతో ఈ రోజు టెండర్లు పిలవడం జరిగింది. జంగిల్ క్లియరెన్స్ కి దాదాపు 50% పనులైపోయినాయి. ఇంకా డబ్బులు ఈ రోజు అంచనాలు తయారు చేస్తూ ఉన్నారు. ఏదైతే నీళ్లలో ముంచినటువంటి నిర్మాణాల మీద ఇందాక చెప్పినట్టు ఐఐటి ప్రతినిధులు అందరూ వచ్చారు, రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక అమరావతి రాజధానికి అవసరమైనటువంటి నిధులు ఎక్కడి నుంచి రావాలి? ముందుగా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ని అంటే రాజధాని అవసరాలు, ప్రభుత్వ అవసరాలను తీర్చడానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 97 ప్రకారం కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏదైతే పూర్తి గ్రాంట్ రూపంతో అది తర్వాత గ్రాంట్ గానా లేకపోతే రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే భరాయించిద్దా అనేటువంటి నిర్మలా సీతారామన్ గారి మాటలను బట్టి అయితే అది ఎక్కువ 90% పైన కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుతో కలిపి ఆ 15,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం అనేది శుభ పరిణామం. దానిలో భాగంగానే ఈ రోజు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు ఈ యొక్క అమరావతి రాజధానిలో తిరగటం, అదేవిధంగా దీనికి అవసరమైనటువంటి రాబోయేటువంటి రోజుల్లో
అనేక సార్లు చెబుతా ఉన్నాం. అమరావతి రాజధాని స్వయం సమృద్ధి రాజధాని. అమరావతి రాజధానిలో రైతులు ఇచ్చినటువంటి భూమిలో అమరావతి అవసరాలకు పోను, ప్రభుత్వ అవసరాలకు పోను, అదేవిధంగా రైతులకు రిటర్నబుల్ ప్లాట్ రూపంలో ఇచ్చినటువంటి భూమి పోను, ఇంకా 7,780 ఎకరాలు ఎకనామిక్ మానిటైజేషన్ కోసం ప్రభుత్వం దగ్గర భూమి ఉన్నది. ఆ ప్రభుత్వం భూమి ఇప్పుడు ఏదైతే చాలా మంది అనుకుంటా ఉంటారు, అమరావతి రాజధానికి ప్రభుత్వం అసలుకే 10 లక్షల కోట్ల అప్పు ఉంది, ఈ డబ్బులన్నీ ఖర్చు పెడితే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమిటి అని ప్రజలందరికీ ఒక సందేహం ఉంటుంది. మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇది కేవలం అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయమేమో ప్రభుత్వం యొక్క బిల్డింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి, గవర్నమెంట్ కాంప్లెక్స్ గవర్నమెంట్ సిటీని ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడింది. మిగతా డబ్బులన్నీ కూడా ఒక క్రమపద్ధతంగా ఇచ్చేటువంటి సిఆర్డిఏ చేసేటువంటి అప్పు మాత్రమే. ఆ సిఆర్డిఏ అప్పు ఈ యొక్క అమరావతిని అభివృద్ధి చేసిన తర్వాత మిగులు భూముల్ని క్రమేపీ వేలమేయట ద్వారా గానీ లేక లీజుల ద్వారా గానీ ఒక సంపూర్ణమైనటువంటి ఇన్కమ్ ని ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. 7,780 ఎకరాలు కనుక ఈ రోజు ప్రకారం అమ్మినా కూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే సరే, నిధులు స్వయం సమృద్ధి దీంతో అది చేసుకుంటుంది, లేకపోతే కేంద్రం కొంత ఇస్తుంది, లేకపోతే ఏడీబీ లేదా వరల్డ్ బ్యాంక్ లాంటి కొన్ని ఫండింగ్ చేస్తాయి. ఇవన్నీ ఓకే, చంద్రబాబు నాయుడు గారికి కెపాసిటీ ఉంది కాబట్టి ఏదో రకంగా ఫైనాన్షియల్ వీటిని అధిగమించి రాజధాని నిర్మాణాన్ని టేకప్ చేస్తారు, కంటిన్యూ అవుతుందని అందులో డౌట్ లేదు. కాకపోతే 2 విషయాల్లో క్లారిటీ రావాలి. ఒకటి, నారాయణ గారు చెప్పినట్టుగా 4 సంవత్సరాల్లో రాజధాని పూర్తిస్థాయి రాజధాని నిర్మాణం పూర్తవుతుంది అంటున్నారు. అది 4 సంవత్సరాల్లో ఒక రాజధాని నగరం అనేది అక్కడ మనకి సాక్షాత్కరిస్తుందా అనేది ఒక పాయింట్. రెండవది, మరొక కీలకమైన పాయింట్ ఏంటంటే, గతంలో చాలా డిజైన్స్ వేశారు సింగపూర్ కన్సార్షియంతో కలిసి, తర్వాత ఈ నార్మన్ ఫాస్టర్ వీళ్ళు ఇచ్చిన డిజైన్స్ కానీ, ఐకానిక్ బిల్డింగ్స్ అని, ఐకానిక్ బ్రిడ్జెస్ అని, తర్వాత ఇదేదో టవరు, నవనగరాలు, సంథింగ్ చాలా అసలు అది ఒక కళ్ళు మిరిమిట్లు గొలిపే ఒక అద్భుత నగరాన్ని కళ్ళ ముందు మనం చూసాం గ్రాఫిక్స్లో. ఇప్పుడు అదే డిజైన్ని మళ్ళీ ఇది చేయబోతున్నారా లేక మార్చుకునేదని చేస్తారా అనేది చాలా కీలకమైన అంశం. రాజధానికి సంబంధించి మాత్రం 60,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం. 4 ఏళ్లలో పూర్తి చేస్తాము. ఇందులో 4 పెద్ద పార్కులు ఉంటాయి. 300 ఎకరాల్లో శాఖమూరి దగ్గర సెంట్రల్ పార్కు, 35 ఎకరాల్లో అనంతపురం రీజనల్ పార్కు, 25 ఎకరాల్లో మల్కాపురం పార్కు, ఇట్లా కొన్ని ఇంటర్నల్ ఇవి చెప్తున్నారు. అలాగే రియల్టర్లు కూడా, అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా అక్కడ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు, అంటే ప్రజల్ని దోచుకోవడానికి అవకాశం లేకుండా, ఇష్టారాజ్యంగా చేయడానికి అవకాశం లేకుండా కొంత కఠినతరమైన నిబంధనలు చేయబోతున్నామని చెప్తున్నారు. అలాగే నిర్మాణ రంగ డెవలప్మెంట్కి కూడా, రియల్ ఎస్టేట్ రంగం డెవలప్మెంట్కి కూడా చాలా కృషి చేస్తున్నాం. ఎందుకంటే రాజధాని ప్రాంతం కాబట్టి కొత్తగా రియల్ ఎస్టేట్ చాలా భూమి వచ్చే అవకాశం ఉంది. అది మళ్ళీ పెడదోవడంలో వెళ్తే ఇబ్బంది కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేస్తూ కొంత వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా ఇది చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే అమరావతి ప్రాంతంలో 2 చెరువులు, వాటర్ లేక్స్ కూడా డెవలప్ చేస్తూ ఉంటున్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్కి 2 వైపులా బఫర్ జోన్ కూడా వస్తుంది. అక్కడ ప్లాంటేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాము, గ్రీనరీ కోసము, అలాగే పర్యావరణం కోసము. అలాగే ఒక మంచి అట్మాస్ఫియర్ రాజధాని ప్రాంతంలో, ఒక మంచి నగరంలో ఎలా ఉంటుందో అలా ఉండేలాగా చేయబోతున్నామని చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా నారాయణ గారు చెప్పినట్టు కొంచెం సేలియంట్ ఫీచర్స్ అనుకోవాలి మనం. అయితే బాలకోటయ్య గారు నమస్తే. రాజధాని నగర నిర్మాణం డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలవుతుంది, 4 ఏళ్లలో పూర్తవుతుంది అనేది నారాయణ గారు మనకి ఇవాళ చెప్తున్న మాట. గుడ్. ఒక మంచి, ఇది చాలా ఆవేదన, లేకపోతే చాలా ఆక్రోశం, బాధ, ఉద్యమం, వీటన్నిటి తర్వాత వస్తున్న ఒక గుడ్ సైన్స్ అనమాట ఇవి. రైట్, బాగానే ఉంది. కానీ ఈ డిజైన్స్కి సంబంధించి కానీ, లేకపోతే 4 ఏళ్లలో పూర్తి అవుతుందా అనే సందేహాలకు సంబంధించి కానీ మీ విశ్లేషణ ఏంటి? చంద్రకృష్ణ గారు ధన్యవాదాలు. పట్టాభి గారికి, సుధాకర్ గారికి కూడా జయభీములు. చంద్రకృష్ణ గారు 4 అంశాలండి. 1, కష్టమో నష్టమో, అదృష్టమో దురదృష్టమో, శాపమో పాపమో, ఆంధ్రప్రదేశ్ విభజన గురై 10 ఏళ్ళు 2014తో
2024 మాకు రాజధాని లేకుండా పోయింది. రాజధాని నిర్మాణ ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక పెనుభారంగా, ఒక పెద్ద బాధ్యతగా ఏర్పడింది. 2, అమరావతి అన్నం గిన్నె. ఆంధ్ర రాష్ట్రానికి 13 జిల్లాలకి 3 ప్రాంతాలకి దానిని అన్నం గిన్నెగానే చూడాలి తప్ప దాన్ని రెక్కలు ఇచ్చిన రేట్లలాగా, భూస్థలాల్లాగా, ఎకరాలకు డబ్బుల్లాగా చూడకూడదు. నేను ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోనో లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతోనో రాజధాని గురించి చెప్తాము. నా ఊరు, నా జిల్లా, నా రాష్ట్రం, నా ప్రాంతం, మా అమ్మ, మా నాన్నని ఎలా అయితే మనం సొంతం చేసుకుంటామో అమరావతిని ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలు, 3 ప్రాంతాల ప్రజలు సొంతం చేసుకోవాలి. ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనేది ఆలోచించాలి. ఇందాక మీరు అన్నారు, మేము శిశిరం నుంచి వసంతంలోకి వచ్చాం, పీడకల నుంచి మంచి కళలోకి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి రాజధాని అమరావతి నిర్మాణం మీద ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. అది నదీ తీరంలో ఏర్పాటు చేయటమే ఆ బృహత్తరమైన విజన్కి ఒక తార్కాణం. మనం మానవ జీవితం, మానవ జీవరాశులు ఎక్కడ బతికాయి చరిత్రలో? నదీ తీరాల్లోనే. సింధులోయ నాగరికత, హరప్ప, మొహంజోదారో, ఈ చరిత్రలు ఎక్కడ పుట్టినాయి? నీళ్లుంటేనే జీవరాశులు ఉంటాయి. 100 ఏళ్ల కలగా, ఒక దశాబ్దాల కలగా ఒక నగర నిర్మాణం యొక్క బాధ్యత ఉండి ఆ క్రియ జరుగుతుంది. ఈ రోజు కూడా ఇంకా మీరు అన్నారు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన కంప చెట్లకే 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొలగిస్తున్నామంటే నాటి ప్రభుత్వం చేసిన దాష్టీకానికి ఇంతకంటే తార్కాణం ఇంకోట్లేదు. మొత్తం 23,436 ఎకరాల్లో పెరిగిన అడవికి ఇప్పుడు 50% 12,000 ఎకరాలకి చెట్లు నరికారు. ఈ రోజున కూడా మరొక మాట కూడా చెప్తున్నాను సార్, నేను ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అండదండలు లేకుండా ఈ అమరావతి యొక్క అంశం ముందుకు పోదండి. చంద్రబాబు నాయుడు గారు తన యొక్క స్వబలంతో, తన యొక్క ఆలోచన తీరుతో పెట్టుబడిదారులను కానీ, సంస్థలను కానీ పదే ఎందుకంటే అది అన్నం గిన్నె. 3 ప్రాంతాల ప్రజలకి 5.5 కోట్ల మంది ప్రజలకు అన్నం పెట్టాలంటే అది తప్ప ఏముంది? ఒక తెలంగాణకి హైదరాబాద్ లాగా, ఒక తమిళనాడుకి చెన్నై లాగా, ఒక కర్ణాటక బెంగళూరు లాగా, ఒక బాంబే లాగా, వేర్ ఇస్ మై స్టేట్? అది బతుకుదేరు అండి. కాబట్టే తపన. పైపెచ్చి ఇంకో మాట కూడా చెప్తున్నా, భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 50,000 ఎకరాల భూమిది ఒక ప్రభుత్వం దగ్గర ఉన్న అంశం ఏ రాష్ట్రానికి ఉంది చెప్పండి? మాకు తప్ప. అవును. అది రైతుల కష్టమో, త్యాగమో, ఫలమో అంత నిజం ఉంది. ఈ రోజు పరిశ్రమలు పెట్టాలన్నా, వ్యాపారులు రావాలన్నా, సంవత్సరం ఏం కావాలి? భూమి కావాలి. ఎవడిస్తాడు భూమి? ఎవడిస్తాడు సార్? 10 ఎకరాలు ఆక్రమించడానికే తుపాకులతో కాల్చుకున్నాం. తీసుకోమనండి, ఎవరిని ఎవరికట్టి పూర్తి తీసుకుంటారు. కానీ కేవలం విభజనకు గురై నాకంటూ ఒక రాష్ట్రం కావాలి, నా రాష్ట్ర ముఖ్యమంత్రి బస్సులో నిద్రించకూడదు, చెట్ల కింద తొంగకూడదు అని చెప్పి ఒక ధీరోదత్తమైన సంకల్పంతో రాజధాని రైతులు భూములు ఇచ్చారు. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను సార్, నేను ఈ సందర్భంగా నా అంబేద్కర్ సాక్షిగా, నేను ఆరాధించే దైవం సాక్షిగా, రాజధాని అమరావతికి భూములిచ్చి రాజధాని నిర్మాణానికి కృషి చేసిన ఏ రైతులో అదే రైతులు 1631 రోజులు ఉద్యమం చేసి రాజధానిని కాపాడుకున్నారు సార్. ఒక ప్రధానమైన భూమికి నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీరు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుశ్చర్యకి అంటే ఒక రైలు బండికి వెళ్ళారు సార్ అందరం. ఒక రైలు బండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ట్రైన్, ఎవరిని గుద్దిద్దో తెలియదు. అలాంటి ట్రైన్కి ఎదురెళ్ళిపోయి కాపాడుకున్నాం. నేను మాట చెప్తున్నాను సార్ ఈ సందర్భంగా నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మీరు అవసరం వస్తే రాజధాని రైతులతోనూ లేదా అఖిల పక్షంతోనూ పౌర సమాజంతో ఒక కమిటీని పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళండి, అమిత్ షా గారి దగ్గరికి తీసుకెళ్ళండి. కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ మానేసి కన్న తల్లి ప్రేమ చూపేంత వరకు అమరావతిలో దేదీపి మనం పనులు చెయ్యలేము. 15,000 కోట్ల రూపాయలు మీరు అప్పిచ్చారో రొక్కమిచ్చారు, మాకు అప్పైనా అవసరమే, రొక్కమైనా అవసరమే. ఏ రూపాయైనా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వెంకటకృష్ణ గారు అప్పిస్తామన్నా కూడా మాకు అవసరమే. అటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ఎందుకంటే కౌలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఉపాధి లేని అవకాశాలు ఉంది. అన్నం క్యాంటీన్లు, అన్నం గిన్నెకి అన్నా క్యాంటీన్లు కూడా దాతలు సహకరించాలని చెప్తున్న ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తున్న సందర్భం ఉంది. తప్పనిసరిగా కేంద్రం సహకరించాలి సార్. ఎందుకంటే ఒకప్పుడు విభజన పర్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు,
ఒక రాజధాని నిర్మాణం జరగాలంటే 5 లక్షల కోట్లు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అలాంటి యొక్క 5 కోట్ల రూపాయల యొక్క భారాన్ని ఈ రోజున రైతుల యొక్క దీంతో అయినా చంద్రబాబు నాయుడు గారు పిచ్చిపెట్టి తీసుకున్నాడు 34,000 ఎకరాలు. ఆయన ఒక స్వయంభూలాగా ఈ నిధి నుంచే పరిశ్రమలు రావాలి. భిక్షాటన కూడా చేశాడు కదండి ముఖ్యమంత్రిగా ఉండి. భిక్షాటన కూడా చేశాడు. ఎవరిస్తారండి రూపాయి ఒక నిధికి పెరగాలి అని అంటే? ఆ రోజున విశాఖ బుక్ ఉంది, విశాఖ బుక్ ఏర్పడింది. మేము భూములు ఇస్తే విశాఖ బుక్ వచ్చింది. విజయవాడలో వీటీపీ సెట్ ఏర్పడింది, రైతులు భూములు ఇస్తే ఏర్పడింది. పోలవరం ఎట్టొచ్చింది, గిరిజనులు భూములు ఇస్తే వచ్చింది. అంటే భూములు ఇవ్వకుండా అక్కడ రైతులు త్యాగాలు చేయకుండా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా? అందుకని నేనేమంటానంటే ఇప్పటికీ కూడా వైసీపీ పార్టీ, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క దుర్మార్గమైన వైఖరిని అమరావతి మీద కాలు దివ్వే దుర్మార్గాన్ని, అమరావతి మీద సోషల్ ఇంబ్యాలెన్స్ లేదు, అమరావతిలో సోషల్ ఇంబ్యాలెన్స్ లేదు, ఒక పెద్ద బండరాయి వేశాడు సార్. ఆ బండరాయి నుంచి కూడా బయటపడగలదు. అమరావతి అనేది అన్ని కులాలది, అన్ని ప్రాంతాలది, అది మాది అనే భావం కలిగితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదండి. అమరావతి తప్ప ఏముంది సార్ ఆర్థికంగా? కాబట్టి అమరావతి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో శీఘ్రంగా ఒక నిర్విరామ ప్రక్రియలాగా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు బాలకోటి గారు నారాయణ గారు ఉండాలి. ఒక్క నిమిషం బాలకోటి గారు. పట్టాభి గారు, గతంలో ఉన్న ఒక విమర్శ అనుకోండి, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక అభిప్రాయం అనుకోండి, వాట్ ఎవర్, 2019లో తెలుగుదేశం పార్టీ దిగిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాన్ని రాజధాని ఆపేసి 3 రాజధానులు ఏదో ఇదంతా జరిగింది కదా. అప్పుడు చాలా మంది ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా ఎక్కువ పెద్ద పెద్ద డిజైన్లు వేసి ఏదేదో చేసేద్దామని దాన్ని సాగదీశారు. కానీ ఆ రాజధానికి ఎమర్జెన్సీ ఏది ఉందో అవి వేసుకుని, ఆ రోడ్లు వేసుకుని అక్కడ నుంచి కాస్త వాతావరణం తీసుకొచ్చేసి ఉంటే ఈ పాటికి అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయి ఉండేది, ఈ మనిషికి చేసే అవకాశం వచ్చి ఉండేది కాదు అని అన్నారు. కొంత అందులో లాజిక్ కూడా కనపడుతోంది. సో ఇప్పుడేంటి, డిజైన్స్ ఏమైనా మారుతున్నాయా? 4 ఏళ్లలో పూర్తి చేయాలంటే ఆ డిజైన్లతో 4 ఏళ్లలో పూర్తి అవుద్దా అనేది ఒక డౌటే. ఏంటి దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? వికే గారు, ఇది కూడా చాలా మీరు అవసరం, ప్రజలకు తెలియాలి. మీరు కూడా ఈ క్వశ్చన్ అనేది మీరు మంచి ప్రశ్నే వేశారు. ఎందుకంటే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ఏంటి వే ఫార్వర్డ్, రాజధానిని ఏ రకంగా నిర్మించాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి అన్నది చాలా మందిలో ఉన్నటువంటి డౌట్. సో చాలా స్పష్టంగా నేను ఇవాళ ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. విత్ ఎ క్లియర్ విజన్ చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రధానంగా 3 అంశాలండి. ఒకటి, ముందుగా గవర్నమెంట్ కాంప్లెక్స్, కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతుందో ఆ కాంప్లెక్స్ ఏరియా, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో ప్రధానంగా ఏముంటాయండి? ఏపీ హైకోర్టు, జడ్జెస్ బంగ్లాసు, సెంట్రల్ పార్కు, అదేవిధంగా సెక్రటేరియట్ బిల్డింగ్స్, ఒక పెరేడ్ గ్రౌండ్, మినిస్టర్ బంగ్లాసు, ఎమ్మెల్యే హౌసింగ్, ఎమ్మెల్సీ హౌసింగ్, అదేవిధంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఎన్జిఓ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఇవన్నీ కూడా సింగిల్ లైన్లో కోర్ క్యాపిటల్ ఏరియా కింద మొత్తం అన్ని కూడా ఒకే స్క్వేర్లో ఒకే బిట్లో ఉంటాయండి, పైనుంచి కింద వరకు, రివర్ ఫ్రంట్ వరకు. సో వీటికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా ముందుగా పూర్తి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే చాలా వరకు చూసినట్లయితే మనకి ఆ నిర్మాణాలకు సంబంధించి 70%, 80% కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు ఎన్జిఓస్ హౌసింగ్ సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఇవన్నీ చాలా వరకు పూర్తయ్యాయి. సెక్రటేరియట్ టవర్స్ను హైకోర్టుకు సంబంధించి ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాయి. సో వాటిని ముందు ట్రాక్లో పెడతారు. అంతేకాకుండా రెండవది, ఒక 130 సంస్థలకి ల్యాండ్ అలాట్మెంట్స్ చేయటం జరిగిందండి. అంటే వేరియస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఉదాహరణకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ ఒక 24 ఇన్స్టిట్యూషన్స్కి దాదాపుగా 186 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ పిఎస్యూస్కి 18 పిఎస్యూస్కి ఒక 25 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇన్స్టిట్యూషన్స్ ఒక 23కి 150 ఎకరాలు, ఇట్లా దాదాపుగా 130 సంస్థలకి దాదాపుగా 1277 ఎకరాల భూమిని కేటాయించారు. సో ఇప్పుడు ఆ సంస్థలన్నిటితో మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒప్పందాలు చేసుకున్నారు, భూమి కూడా వాళ్ళకి కేటాయించారు. కాబట్టి వాళ్ళు కూడా వారి కార్యాలయాల నిర్మాణాన్ని వాళ్ళు ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నారాయణ గారు అవన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ 3 ఆల్రెడీ వచ్చేసాయి, ఎస్ఆర్ఎం కానీ, విఐటి ఇవన్నీ కూడా ఫంక్షన్ అవుతూ ఉన్నాయి.
11 ఇంటర్నేషనల్ స్కూల్స్ కి భూమి ఇచ్చారు, హాస్పిటల్స్ ఒక 4 ఇచ్చారు, హోటల్స్ కి ఒక 15 ఇచ్చారు. ఇట్లా 130 సంస్థలకి భూ కేటాయింపులు ఏవైతే చేశారో వాటన్నిటిని రివ్యూ చేస్తా ఉన్నారు. ఆ పనులని అతి త్వరలో ప్రారంభమయ్యే విధంగా చూస్తారు. అంటే ఒకటి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా, రెండోది 130 సంస్థలకు ఏదైతే భూమి కేటాయించారో వారి పనులు ప్రారంభించే విధంగా చేయటం. ఇక మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే వికే గారు, రైతన్నలు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి 63,410 ప్లాట్లు ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి. దానిలో 37,479 రెసిడెన్షియల్ ప్లాట్స్, 25,931 కమర్షియల్ ప్లాట్స్. ఈ 63,410 ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 24 లేఅవుట్స్ లో విభజించారండి. 24 లేఅవుట్స్ లో విభజించారు. 13 జోన్స్ లో 24 లేఅవుట్స్. ఈ 24 లేఅవుట్స్ ఈ 63,000 ప్లాట్లకు సంబంధించి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి కదండి. రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్టామ్ వాటర్ డ్రైనేజ్, సివేజ్, వీటన్నిటికి కూడా ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఇవన్నీ క్రియేట్ చేసి మన రైతులకు సక్రమంగా ఆ ప్లాట్లు ఇవ్వాలి. అప్పుడే వాళ్ళకి న్యాయం చేసినట్టు. కాబట్టి ఇది ఒక ప్రయారిటీ. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయడం కోసం గతంలోనే మేము 16,071 కోట్లకి మేము వర్క్స్ టెండర్స్ పిలవటం జరిగింది, అగ్రిమెంట్స్ కూడా చేసుకోవటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కేవలం 500 కోట్లకు సంబంధించే పనులు పూర్తయ్యాయి. వీటిని తక్షణమే పట్టాలు ఎక్కించాలి. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 ప్రధానమైనటువంటి అంశాల మీద ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఒకటి కోర్ క్యాపిటల్ ఏరియా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిర్మాణాలను పూర్తి చేయటం. రెండోది 130 సంస్థలకు ఏదైతే మేము భూమి కేటాయించామో వాళ్ళ నిర్మాణాలు ప్రారంభించే విధంగా చేయటం. మూడోది రైతన్నలు ఏదైతే ప్లాట్లు భూమి ఇచ్చారో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాట్లు, ఆ లేఅవుట్లు 24 లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటం. ఈ 3 కాకుండా 9 నవనగరాలు, 9 cities విత్ ఇన్ అమరావతి మేము ఏదైతే అనుకున్నాం, ఫైనాన్స్, నాలెడ్జ్, జస్టిస్, హెల్త్, స్పోర్ట్స్, టూరిజం, మీడియా, ఇట్లా 9 cities కి మేము ఆ రోజున అంకురార్పణ చేశామో వాటికి సంబంధించి దానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటం, ఇట్లా ఒక క్లియర్ విజన్ తో రైట్ సార్ చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. ఫైనాన్షియల్ మోడల్ ఉంది, అన్ని రకాలుగా కూడా అన్ని ఏర్పాట్లు ఆ రకంగానే జరుగుతున్నాయి. రైట్. సుధాకర్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొదట వేసుకున్న ప్రణాళిక, రాజధాని ఎలా నిర్మాణం, దాన్ని ఎంత స్పీడ్గా చేయాలి ఏంటి, అవే ఎలాగో ఉంటాయి. ఇప్పుడు పట్టాభి గారు చెప్పింది కూడా ఇంచుమించు అవే. నవనగరాలు, కోర్ క్యాపిటల్, తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన వాళ్ళని తొందరగా పిలిచి ఏర్పాటు చేయడం, ఇది ఒకటి జరగాలి. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన దీంట్లో కొన్ని పాయింట్లను కూడా టచ్ చేయాల్సిన అవసరం ఉందేమో. ఏది, అక్కడ పేదవాళ్ళకు కూడా కొంత అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు బాలకోట గారు కూడా ఒక పాయింట్ అన్నారు. ఆల్రెడీ కొంతమందికి ఇల్లు కట్టారు, గృహాలు కట్టారు కదా, టిడ్కో ఇల్లు, అవి అలాగే ఉన్నాయి. 5,000 ఇల్లు అనుకుంటా. అవి 5,000. అవి కాకుండా ఇంకేమన్నా పేదలకి ఇళ్ల స్థలాలు అలాంటివి ఏమన్నా ఇవ్వడం కానీ అట్లా. అంటే ఈ రాజధాని అందరిది అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా ఉందో, దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుందనేది స్పష్టమైనటువంటి విధానం ఇచ్చారు. చాలా దీంట్లో అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మొత్తం కూడా ప్రభుత్వమే నిర్మించిద్ది రాజధాని అనేటువంటి భ్రమంలో ఉన్న ప్రజలందరూ కొంతమంది అలా తీసుకెళ్తున్నాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ కాంప్లెక్స్ ని ప్రభుత్వం నిర్మించిద్ది. ఏదైతే రిటర్నబుల్ ప్లాట్ లో ఉండే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించింది, ఈ ప్రాంతాలన్నిటికి కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కల్పిస్తూ ఉంటది. కల్పించినప్పుడు ఇక్కడ 3 రకాలుగా ఇందాక చెప్పినట్టు 130 సంస్థలు ఆ సంస్థలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా 9 నగరాలు అనేది సపరేట్ గా చేసేది కదండి. ఈ 130 సంస్థలు కూడా ఈ 9 నగరాలను అభివృద్ధి చేయడంలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి సంస్థలు ఈ 130 కూడా. వీటితో పాటు ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతులను కల్పిస్తే అక్కడ కూడా రైతులు తమ యొక్క భూముల్ని అభివృద్ధికి ఇచ్చుకోవడం కానీ, లేకపోతే తామే ఎంటర్ప్రెన్యూర్లుగా మారి నిర్మాణ రంగంలోకి రావటం కానీ, ఆ విధంగా ఈ 65,000 ప్లాట్లు అంటే సుమారుగా ఒక 12,000 ఎకరాల భూమిని రైతులు తమ యొక్క పురోగభివృద్ధికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే దాన్ని ప్రణాళికకు అనుగుణంగా
తమ నిర్మాణాలను కొనసాగించుకుంటూ ఉంటారు ప్రైవేటు వ్యక్తులతో జత కలిసి. ప్రభుత్వం ఏమో గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మించింది, మౌలిక వసతులను కల్పించింది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేకపోతే మిగతా ఉన్నటువంటి సంస్థలు కానివ్వండి, అదేవిధంగా కంపెనీస్ కానివ్వండి, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి కేటాయింపులు జరిగిన తర్వాత వాళ్ళు నిర్మాణాలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇందాక చెప్పినట్టు 4 సంవత్సరాల్లో పూర్తవటంలో ఎటువంటి డోకా లేదు. దానికి ఒక్కసారిగా ప్రభుత్వానికే మొత్తం డబ్బులు కూడా అవసరం లేదు. మొదటి విడతలో ఈ సంవత్సరానికి 15,000 కోట్లు కేటాయించారు. మరొక సంవత్సరంలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ యొక్క అంచనాలు వేస్తే రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకరించింది. దాని తర్వాత సిఆర్డిఏకి భవిష్యత్తులో నిధులు సమకూరుతాయి కాబట్టి ఆ నిధుల ద్వారా ఈ అనేక రకాలైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా నుంచి కానివ్వండి, బ్యాంకుల నుంచి కానివ్వండి, ఇంటర్నేషనల్ సంస్థల నుంచి కానీ సిఆర్డిఏ డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ హామీతో అప్పు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నిధులతో ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ లో మిగిలిన భాగాన్ని, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాంతాన్ని అక్కడ అభివృద్ధి చేయడానికి కుదురుతూ ఉంటుంది. ఇక ఏదైతే అక్కడ ప్రజా రాజధాని అని పేరు, ఈ ప్రజా రాజధానిలో ప్రజలందరికీ కావాల్సినటువంటి అంటే విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన. రాజధాని అనేది విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదం చేసేదిగా ఉంటేనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ అది మన రాజధాని అవుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి కేటాయింపులు జరిగినాయి. ఇప్పటికే 30,000 మంది విద్యార్థులు కేవలం 3 యూనివర్సిటీల ద్వారా మాత్రమే చదువుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులకి విద్యా సదుపాయాలు కల్పించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. అది ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు రంగ సంస్థలు కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉండే. నిన్నే SRM యూనివర్సిటీ వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కూడా పెట్టబోతున్నాం అనేటువంటిది. అంటే అప్కమింగ్. అదేవిధంగా అనేక సంస్థలు 130 సంస్థలు రాబోతా ఉండే. రాబోయేటువంటి 4-5 ఏళ్లలోనే సుమారుగా మొత్తం 35 లక్షల ఉద్యోగాలు టార్గెట్ చేశారు అమరావతి రాజధానిలో. రాబోయే 4-5 సంవత్సరాల్లోనే సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతా ఉండే. ఈ అన్ని సంస్థల ద్వారా, ఈ 130 సంస్థలు, దానికి అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అక్కడికి రావటం ద్వారా కొత్తగా ఏర్పడేటువంటి ఇవన్నీ. వీటితో పాటుగా రైతుల యొక్క కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఇక ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇప్పటికే దానికి ఒక భూమిని కేటాయించడం జరిగింది. 44 ఎకరాలు మాత్రమే వినియోగించారు. 44 ఎకరాల్లోనే 5,029 ఇళ్లను కట్టించడం జరిగింది. దాదాపు అటువంటి టిడ్కో ఇళ్లనే భవిష్యత్తులో నిర్మించవచ్చు. వారికి కేటాయించిన భూమిలో సుమారుగా 1,70,000 ఇళ్లని కట్టేటువంటి అవకాశం ఉంది. అవి క్రమేపీ ఎవరైతే అమరావతి రాజధానికి వచ్చి స్థిరపడి ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ భూమిని టిడ్కో ఇళ్ల రూపంలో కట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే వస్తారో నిరుపేదలందరికీ. ఇంకా ఇందాక మీరు చెప్పినట్టు గత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం ఏంటంటే భూసేకరణలో రానటువంటి భూమికి దానిని సేకరించాలి, భూ సమీకరణలో రానటువంటి భూమిని సేకరించాలని నోటిఫికేషన్ ఇచ్చారు. దానిని దురుద్దేశపూరితంగా ఈ రాజధానిని భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేయకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చడానికి సమయం పట్టిద్దనే ఉద్దేశంతో దాన్ని అన్ని రద్దు చేసిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా భూసేకరణకు కూడా, అంటే భూ సమీకరణకు మరొకసారి అవకాశం ఇచ్చారు. మీరు మనసు మార్చుకొని మళ్ళీ భూములు ఇవ్వండి అని ఈ రోజు మళ్ళీ ఒకసారి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరూ భూ సమీకరణ మళ్ళీ జరుగుతూ ఉంది ఇవ్వనటువంటి వాళ్ళ దగ్గర. ఇంకా చాలా మంది ఇప్పటికే గతంలో ఇవ్వనటువంటి వాళ్ళు దాదాపు 70 నుంచి 80% మంది ప్రజలు ఇవ్వడానికి సంసిద్ధులై ఇస్తా ఉన్నారు. ఇంకా రానటువంటి భూమి ఏదన్నా ఉంటే రాబోయే నెలలో మళ్ళీ భూసేకరణకు నోటిఫికేషన్ రాబోతా ఉంటుంది. ఆ భూసేకరణకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ భూమిని కూడా సేకరించడం జరిగింది. భూసేకరణ సమీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ఎక్కడెక్కడ ల్యాండ్లు ఏ విధంగా కేటాయించాలి అనేది పూర్తిగా కేటాయింపులు జరుగుతాయి. కాబట్టి రాజధాని నిర్మాణం రాబోయే 4 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకరించేటువంటి మనస్తత్వం ఉంది.
కాబట్టి ఇది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క ప్రజా ప్రభుత్వం కాబట్టి తప్పకుండా అందరికీ సంకల్ప బలం ఉంది కాబట్టి 4 సంవత్సరాలలో అమరావతి రాజధాని సాకారం అవుతుంది. Right. సుధాకర్ గారు, ఒక్క నిమిషం. సంవత్సర కాలంలోనే ఇక్కడ బాల్కోటి గారు, గతంలో మనం 38 చూసింది లక్షల ఏంటంటే, చదరపు అడుగుల నిర్మాణం గతంలో జరిగింది. మనం చూసింది ఏంటంటే, ఇందాక మీరు అన్నారు ఒక మాట, మిగతా ప్రాంతాలు కూడా ఓన్ చేసుకోవాలి అని. ఆ ఓన్ చేసుకోవడంతో పాటు మిగతా ప్రాంతాల అభివృద్ధి కూడా ప్రణాళికలు చేస్తున్నామా అన్నారు నారాయణ గారు. అంటే ఇక్కడ రాజధాని ఉంటేనే ఇక్కడే అభివృద్ధి జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు అనే ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని లేకపోతే కొంతమందికి ఉన్న అపోహని తొలగించాలి కాబట్టి మిగతా ప్రాంతాల అభివృద్ధి కూడా ప్రాంతాల వారీగా ఇది చేస్తాను. ఆ ప్రయత్నం గతంలో జరిగింది. రాయలసీమలో కొన్ని చోట్ల ఇది మన ఉద్యానవనాలకు సంబంధించిన వ్యవహారం కానీ, కొన్ని చోట్ల సోలార్ పవర్ అని, చిత్తూరు జిల్లాలో ఇండస్ట్రీస్, శ్రీ సిటీ, అట్లా ఆ ప్రాంతానికి ఉన్న దీన్ని బట్టి చేసుకుంటూ వచ్చారు. ఇది ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, బ్రీఫ్ గా నా మాట మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మీకు సమగ్రమైన ఆలోచన కలిగిన వాళ్ళు కాబట్టి. అందరూ పూల గురించి మాట్లాడుతున్నారు, నేను దారం గురించి మాట్లాడుతున్నాను. ఒకటి, రాజధానికి రక్షణ కావాలి. ఎందుకంటే ఒక గొడ్డలి వేటుకు గురయ్యాం కాబట్టి, ఒక ఆపద చవి చూశాం కాబట్టి, ఒక ప్రమాదం నుంచి బయటపడ్డాం కాబట్టి రక్షణ కావాలి. అది చట్టబద్ధమైన రక్షణ కావాలి. మరొకడు రాజధాని జోలికి రాకుండా ఉంది. 2, గత ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద వేసిన, మీరు నిందలు అనుకుంటారో, ఆరోపణలు అనుకుంటారో, ఇంకోటి విమర్శలు అనుకుంటారు, వాటిలో వాస్తవికత ఉన్నది ఆరోపణలు సరిదిద్దుకోవాలి. ప్రధానంగా సోషల్ ఇన్బ్యాలెన్స్, ఇది అందరి అనే భావాన్ని ప్రభుత్వమే చైతన్యవంతం కలుగు చేయాలి. నాది కాళిదాసులాగా మేఘ సందేశం కాకపోవచ్చు కానీ జాషువా గారి లాగా గబ్బిలం సందేశమే. ఇది చేరాలి. అక్కడ ప్రభుత్వ భవనాలు పూర్తిగా కావాలి, ప్రభుత్వ ఉద్యోగులు రావాలి, జడ్జిలు అక్కడ ఉండాలి, పరిశ్రమల కంటే ముందు వీళ్ళు ఉండాలి, ప్రజా సమర్థత ఉండాలి, జన సమర్థత ఉండాలి. 3వది అత్యంత ముఖ్యమైనది, తప్పనిసరిగా ఈ రాజధాని అమరావతిలో ఒక కొత్త మార్పుకి, నేను నవనగరాల 12 నగరాల కాదు, తక్షణ అవసరాలు కావచ్చు, తక్షణ అవసరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకోవాలి. దీర్ఘకాలిక పనులను దీర్ఘకాలికంగా చేపట్టాలి. మళ్ళీ మనం దీర్ఘకాలిక పనులు చేపట్టి ఆ 4 ఏళ్ళు పూర్తి కాకపోతే, ఆ 3 ఏళ్లలో పూర్తి కాకపోతే, కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే, మన దగ్గర కూడా డబ్బులు లేకపోతే మళ్ళీ పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. మళ్ళీ ప్రతిపక్ష పార్టీకో శత్రువుకో మళ్ళీ గొడ్డని చేతికి ఇచ్చినట్టు అవుతుంది, ఒక నిందాపూర్వకం అవుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అందుకని ఈ రోజున 124 కూటమి ప్రభుత్వానికి అచంచలమైన విజయం ఎందుకు ఇచ్చాం? చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అమరావతి కూడా కొత్త విధానాలతో కొంగొత్త మార్పులుగా ఉండాలి. ఈ రోజున ఏముంది సార్ మీకు తెలియంది? ఏ ప్రాంతమైనా, ఏ సిటీ అయినా నిర్విరామ ప్రక్రియ. ఒక ప్రభుత్వం చేస్తుందా? 2 ప్రభుత్వాలు చేస్తాయా? 3 ప్రభుత్వాలు చేస్తాయా? నగరం సార్, అది నగరం. నేను మన బెంగళూరు వెళ్తే బెంగళూరు అందంగా అనిపించింది. రాజుల కాలం నుంచి ఉన్న బెంగళూరు, భాగ్యనగర్ ఒక నగరం, 450 సంవత్సరాల చరిత్ర. ఈ రోజు 8 ఏళ్ళకి అమరావతిలోనే పాలన జరుగుతుంది. అమరావతి నా రాజధాని, అక్కడే పాలన జరుగుతుంది. గత ప్రభుత్వం 3 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు. కానీ అమరావతి నా రాజధాని అని చెప్పడానికి కొంతమంది కుచ్చిత బాధులకు మనసు రావడం వల్ల ఇంకా దాని మీద రాళ్ళేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాళ్లను మనం ఆపకపోతే, ఆ నిందలను మనం ఎదుర్కోలేకపోతే, ఇది అందరిలోనే భావాన్ని, మావో గారు అంటారు చైనాలో, 100 పూలు వికసించనై 1000 ఆలోచనలు సందర్శించని. ఆ ప్రజావేణువులోకి సొంతం చేసుకునే ఆలోచనలు ప్రవేశపెట్టలేకపోతే ప్రమాదాలు జరుగుతాయి సార్, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి నేను ఒక నిజం చెప్పాలి కాబట్టి, యథార్థం చెప్పాలి కాబట్టి, దాన్ని కాపాడుకోవాలి కాబట్టి మొత్తం 13 జిల్లాల ప్రజల కోణంలో చెప్తున్నా, రాజకీయాలకు భిన్నంగా చెప్తున్నా. అది అమరావతి ఆంధ్రులది, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే అభివృద్ధి చెందుతుంది. రైట్ సార్, రైట్ బాలకోటే గారు. చూద్దాం, అమరావతి మంత్రి నారాయణ గారు చెప్పినట్టుగానే 4 ఏళ్లలో పూర్తవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. డిసెంబర్ మొదటి వారంలో పనులు మొదలవుతాయి అంటే అప్పుడు 4 నెలలు, మొత్తం 6 నెలలు అయిపోద్ది అప్పటికి. ఇక మిగిలేదు 4.5 సంవత్సరాలు. 4 ఏళ్లలో పూర్తి చేయాలి అని అంటే మరి అయితే సంతోషం, అవుద్దనే ఆశిద్దాం. ఇందాక బాలకోటే గారు అన్నట్టుగా రకరకాల నాగరికతలు నీటి పరివాహక ప్రాంతాల్లోనే ఏర్పడ్డాయి కాబట్టి, ఒక సింధు నాగరికత కావచ్చు, ఇంకా ఏదైనా
సో ఈ పరిస్థితుల్లో ఒక కొత్త నాగరికత కృష్ణానది తీరంలో అమరావతి నాగరికత అంటారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నాగరికత అంటారా, తెలుగు నాగరికత అంటారో కానీ ఒక కొత్త నాగరికతకి బీజం పడుతోంది. మళ్ళీ అది అజరామరంగా వెలుగొందాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటయ్య గారు, పట్టాభిరామ్ గారు అండ్ సుధాకర్ గారు. ఇది వాటి